2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇంగ్లీష్ రాకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్‌ని క్రాక్ చేయడం కష్టమవుతుంది అంటారా? ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం గనక మనం చూస్తే. అంటే మ్యాండేటరీ కాదండి. బట్ కొంతన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మేనేజ్ చేయడానికి. అంటే ఇప్పటికిప్పుడు రావాలి, ఇంగ్లీష్ రావాలి అంటే రాదండి. నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, మనం ఎలా నేర్చుకున్నాం? మాట్లాడుతూ వచ్చేసింది అది. పుట్టంగానే మన పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ, పక్కన వాళ్ళు మాట్లాడేది అబ్జర్వ్ చేస్తూ అలాగ మాట్లాడటం స్టార్ట్ చేసి, మాటలు వచ్చాక స్కూల్లో తెలుగు నేర్పించారు, ఎలా రాయాలి, ఎలా చదవాలి అన్నది. ఓకే, ఇంగ్లీష్ కూడా మనకు 10th క్లాస్ వరకు స్కూల్స్లో మ్యాండేటరీ ఉంది. కానీ ఇంటర్కి వచ్చాక, ఇంజనీరింగ్కి వచ్చాక లేదు. అసలు ఇంగ్లీష్ మాట్లాడటం అన్నదే లేదు, చాలా రేర్. ఆ 6 years గ్యాప్ వచ్చాక మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఇంటర్వ్యూ కోసం సిఆర్టీ క్లాసెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడిస్తారు. అలా అప్పుడు ఎలా వస్తుంది? రాదు. సో అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పి మాకు నేర్పించలేదు అట్లా అని చెప్పి ఎప్పుడు ఆ పాయింట్ చెప్తూ ఉంటే కెరీర్ గ్రో అవ్వదు కదా. సో దే షుడ్ రియలైజ్, ఓకే అక్కడ లేదు, మనం ఏం చేయాలి, ఆఫ్టర్ కాలేజ్ ఏం చేయాలి అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ పేరెంట్స్ కూడా రియలైజ్ అవ్వాలండి. వీడియో చూసేవాళ్ళు చాలా మంది పేరెంట్స్, ఓకే కాలేజ్కి ఎంత పే చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు నేర్పించరు, మళ్ళీ వేరే చోట ఎందుకు జాయిన్ చేయాలన్న థాట్ పాయింట్లో ఉంటారు ఎప్పుడు కూడా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి మనం ఎంత ఎర్లీగా రియలైజ్ అయ్యి, ఓకే అక్కడ అవ్వట్లేదు, మనం ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే అప్ స్కిల్ అవ్వగలం అన్నది చూసుకొని. కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ ఏం చేస్తారంటే, నేను అబ్జర్వ్ చేస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలి మాట్లాడాలి అంటే గ్రామర్ ఎక్కువ ఫోకస్ చేస్తారండి. నేనేమంటా అంటే, ఓకే గ్రామర్ ఇంపార్టెంట్, ఫ్లూయెంట్గా మాట్లాడటానికి గ్రామర్ ఇంపార్టెంట్, కానీ ఫస్ట్ నీకు మాట్లాడటం రావాలి అంటే ప్రాక్టీస్ చేయటం ఇంపార్టెంట్. మొబైల్లో చాలా యాప్స్ వచ్చాయి, ఎక్కడ జాయిన్ అవ్వకుండా మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. నీ దగ్గర నిజంగా ఆ జీల్ ఉంది, నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే, కానీ అది జరగట్లా. సో ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఫస్ట్ ఒక 5 to 10 minutes కంటిన్యూస్గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. ఇంగ్లీష్లో స్టార్ట్ రీడింగ్ ఎకనామిక్స్ న్యూస్ పేపర్స్, టైమ్స్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, హిందూ న్యూస్ పేపర్లో వొకాబులరీ చాలా బాగుంటుంది, మీనింగ్స్ అవి తీసుకొని అది. సో అలా స్టార్ట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ ఆన్లైన్ కోడింగ్ అయ్యాక మీరు ఎప్పుడైతే హెచ్ఆర్ని ఫేస్ చేస్తారో, ఆర్ఎల్స్ టెక్నికల్ రౌండ్లోనే టెక్నికల్ పర్సన్ని ఫేస్ చేసినప్పుడు దే ఆల్వేస్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. మీరు తిరిగి చెప్పగలగాలి, మీరు ఏదైతే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని చెప్పగలగాలి. ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్పాలి. దానికి మీరు అక్కడ ఈజ్ దగ్గర వాస్ పెట్టారా ఇవన్నీ చూడరు, మీరు ప్రాపర్గా అర్థమయ్యేలా చెప్పగలిగారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి అంటే రాదు, ఇట్ టేక్స్ టైం. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం. ఇప్పుడు మీ ఫోకస్ ఏంటి అంటే, ఇంటర్వ్యూకి ఆ 10-15 minutes మీరు మాట్లాడగల క్యాపబిలిటీ రావాలి. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు ప్రాపర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయించే ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి అన్నది చూసుకోండి, వాటిలో జాయిన్ అవ్వచ్చు. లేదా యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ బేస్ చేసి నేర్చుకోవచ్చు. సెకండ్, ఇంటర్వ్యూ అయ్యాక టెక్నికల్ రౌండ్ అవుద్ది, టెక్నికల్ గా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, క్రాక్ చేశారు, లోపలికి వెళ్ళాక ప్రతి టీంతో కమ్యూనికేట్ అవ్వాలి. ఆ టీంలో అందరూ మీరు తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళే ఉంటారు అనుకోవద్దు, అదర్ స్టేట్స్ నుంచి ఉంటారు. ఇంగ్లీష్ ఒక్కటి నేర్చుకుంటే ఏ కంట్రీ పర్సన్ తో అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే మీరు లోకల్ లాంగ్వేజ్ లో ఉంటే, ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళారు, కన్నడ నేర్చుకుంటారా? కేరళ వెళ్ళారు అనుకోండి, మలయాళం నేర్చుకోవాలి. నోయిడా సైడ్ వెళ్తే హిందీ నేర్చుకోవాలి. వీటన్నిటి బదులు సింపుల్ గా ఇంగ్లీష్ ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉంటే, రేపు ఇంగ్లీష్ వాళ్ళు యుఎస్ వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే జపనీస్ క్లయింట్స్ తో మాట్లాడాలన్నా అందరితోనూ ఇంగ్లీష్ లో కన్వే, సింపుల్ లాంగ్వేజ్. కొంత ఫోకస్ ఇంపార్టెంట్, అది చేస్తే మీ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గనక ఈజీగా క్రాక్ చేయదు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా సార్ మేము టెక్నికల్గా చేసేస్తాం, వచ్చేస్తుంది జాబ్ అన్న పాయింట్లో ఉంటారు, రియలైజ్ అవ్వరు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ ద కీ రోల్ అన్నది.
సో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడటం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం లాజికల్ బిల్డింగ్ ఇంపార్టెంట్, టెక్నికల్ ఇంపార్టెంట్. ఈ వీడియో చూసే స్టూడెంట్స్కైనా ఎస్పెషల్లీ పేరెంట్స్కైనా సరే ఇంగ్లీష్ అనేది కూడా ఒక కీ పాయింట్ కాబట్టి మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు. వేరే కంపెనీస్తో టైఅప్ అయి మనం పనిచేసేటప్పుడు వేరే స్టేట్స్ వాళ్ళతో మనం అక్కడ వెళ్ళి కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు భాష అనేది చాలా important. మేజర్, అదే మెయిన్. అవును. ఎప్పుడైతే ఒకటి మనం కమ్యూనికేట్ చేస్తామో మనల్ని అక్కడ ప్రజెంట్ చేయడానికి భాష కీ రోల్ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తారు సార్ వాళ్ళకి? అంటే మన దగ్గర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏదైతే కాలేజ్ డేస్లో మిస్ అయింది మన దగ్గర ఎలా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా మొహమాటం ఎక్కువ shy feel అవుతూ షై ఉంటారు. ఫీలింగ్ ఉంటది. మాట్లాడితే పక్కన వాడు ఏమనుకుంటాడు అన్నది. నీకు పక్కన వాళ్ళతో అవసరం లేదు. ఓకే, ఫస్ట్ నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు యాప్స్ ఉన్నాయి. ఆర్ నువ్వు ఒక 1 hour or 2 hours క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. లేకపోతే 2-3 days నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు చేంజ్ అవ్వాలి అన్నది నీకు ఉంటే గనక నువ్వు మిగతా వాళ్ళతో పట్టించుకోకుండా నువ్వు స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా స్లోగా చేంజ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసుకోగలరు. మీ అక్కడ వర్డ్స్ ఏం యూజ్ చేయాలి అన్న డౌట్ ఉంటే యూ కెన్ యూజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది, వాటిని బేస్ చేసి నేర్చుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. కానీ ఆ చేంజ్ మీలో రాకుండా నేర్చుకోవాలి అన్నది రాకపోతే ఏమీ చేయలేరు అనమాట. సో యాజ్ కోడ్నాన్లో టెక్నికల్ ట్రైనింగ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ లో డైలీ 1.5 hour క్లాస్ 45 days ఉంటుంది అనమాట. ఈ 45 days ఫుల్ ప్రాక్టికల్ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రెజెంటేషన్స్ చేయటం కానీ, 1-to-1 మాట్లాడటం, జామ్ సెషన్స్ ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎప్పుడైతే స్టూడెంట్ ని మాట్లాడించటం అప్పుడు ఆటోమేటిక్ గా తను కూడా వర్క్ చేస్తాడు దాని మీద ఎలా చేయొచ్చు ఆ గ్రిప్ దొరుకుతుంది కదా సార్ ఆటోమేటిక్ గా. సో మీరు అన్నట్టుగానే ఇక్కడ ఓన్లీ స్కిల్ తో పాటు ఒక స్టూడెంట్ కి ఏదైతే జాబ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్, లాంగ్వేజ్ తో సహా, బాడీ లాంగ్వేజ్ తో సహా, నాకు బాగా గుర్తు ఒక స్టూడెంట్ మన దగ్గరే జాబ్ క్రాక్ చేసి సిట్టింగ్ పొజిషన్ నుంచి బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మాకు ఇక్కడ నేర్పించారు అని. సో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి మన కోడ్నాన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు అసలు? సో కోడ్నాన్ వచ్చి విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉందండి. అండ్ దెన్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది. అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. సో ఈ 3 locations కి ఆ నియర్ బై ప్లేసెస్ వాళ్ళు విత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరు విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడి అండ్ ప్రెజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమంటారు.